హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఎవరినైనా కానీ మీకు జీవితంలో ఏది ఇంపార్టెంట్, ఏది అత్యంత ప్రాధాన్యం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు కదా. ఒకరు ఏమంటారంటే డబ్బు అనొచ్చు, ఒకరు సంబంధాలు అనొచ్చు, లేదా ఒకరు విద్య అనొచ్చు, లేదా ఇంకా ఏదైనా కారణాలు చెప్పొచ్చు. కానీ నేనైతే హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటాను. అంతే కదండి, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తుంటారు, హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు, రైట్. సో ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, అనుకున్నది తినగలం, అనుకున్న విధంగా సంతోషంగా ఉండగలం. కాబట్టి ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది ఆరోగ్యమే. హెల్త్ ఈజ్ వెల్త్. సో అది నాకు కూడా స్వానుభవంలోనే వచ్చింది అని చెప్పొచ్చు. దాదాపుగా వైరల్ ఫీవర్తో 15 రోజుల దాకా బాధపడ్డానని చెప్పొచ్చు, రైట్. సో కాబట్టి మరి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎన్ని ఆరోగ్య నియమాలు పాటించినా కూడా ఒక్కొక్కసారి మనకి జీవితంలో కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ అసలు ఏం చేశామా మరి నేను చేసినటువంటి పొరపాట్లలో అంటే మంచి డైట్ అయితే తీసుకున్నాను, ఎక్సర్సైజ్ చేశాను, మంచి ఆలోచనలు చేశాను, మంచి పనులు చేశాను, మరి ఎక్కడ పోయి ఉంటుంది అని అంటే నాకు తెలిసినంతవరకే కొంత నిద్రని నిర్లక్ష్యం చేశాను. సో నేను అది కనుక్కున్నాను, మళ్ళీ దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి మన నిత్య జీవితంలో కూడా మనం ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా విషయంలో మనం వెనకడుగు వేసినట్టు అనిపించినా కూడా ఏమాత్రము కూడా భయపడకూడదు. ఆత్మవిశ్వాసంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళి ఆలోచించినప్పుడు మాత్రమే మనం ఇంకా ముందుకి వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కావద్దండి. ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండండి, లోపాలను సరిదిద్దుకోండి, లోపాలను గుర్తించండి, మీలో ఉన్న లోపాలను గుర్తించండి, సరిదిద్దండి, ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.